హాయ్ హలో వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ని మొట్టమొదటిగా విజిట్ చేస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్గా తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేసేటువంటి వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీరు నేరుగా పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు మన యాప్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది, శ్రీశైలిని పబ్లికేషన్స్ యాప్. సో ఈ యాప్లో మీకు బోర్డు పైన డిస్ప్లే అవుతున్నటువంటి కోర్సులో ఈ కోర్సెస్ అన్నీ కూడా అందుబాటులో కలవు. సో టెస్ట్ సిరీస్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. సో వీటితో పాటుగా డిఫరెంట్ కోర్సెస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నవి. సో అదేవిధంగా ఇక్కడ మీకు బోర్డు పైన డిస్ప్లే అవుతున్నటువంటి కోర్సులన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నవి. ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ ఇవన్నీ కూడా. సో మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఆ లింక్ త్రూ వెళ్ళి మీరు పరిశీలించవచ్చు. సో ఈ సెషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారి కోసము ఒక టెస్ట్ సిరీస్ను రూపొందించి ఆ టెస్ట్ సిరీస్ను మన యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. సో 6 to 10th క్లాసెస్ వరకు కంప్లీట్గా ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి లైన్ టు లైన్ క్వశ్చన్స్తో ఈ టెస్ట్ సిరీస్ను రూపొందించాము. ఇంటర్మీడియట్ను పరిశీలించినట్లయితే ఆ కాన్సెప్ట్ను గురించి అభ్యర్థులు ఏ విధమైనటువంటి అవగాహనను కలిగి ఉన్నారో పరీక్షించే విధంగా ఈ టెస్ట్ సిరీస్ను రూపొందించడం జరిగింది. సో ఈ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నవి. సో మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో ఈ కోర్సెస్ను మీరు పర్చేస్ చేసి వీటి త్రూ మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి. రైట్. సో ఈ సెషన్లో నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో పెప్సినోజన్ ప్రోరెనిన్లను స్రవించే గ్రంథి. సో ప్రీవియస్ దాంట్లో పరిశీలించాము. పెప్సినోజన్ ప్రోరెనిన్లను స్రవించేది ఏంటి అని అంటే ఇది చీఫ్ సెల్స్, ముఖ్య కణాలు. సో ఇవి ఫండిక్ గ్లాండ్, ఫండిక్. సో ఆప్షన్ 4 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. నెక్స్ట్ హెచ్సిఎల్ను స్రవించేటువంటి కణాలు. సో ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి మనం పరిశీలిస్తూనే ఉన్నాము. హెచ్సిఎల్ను స్రవించేటువంటి కణాలు ఏంటి అంటే శ్లేష్మ గ్రీవక కణాలు కాదు. సో పెప్టిక్ సెల్స్ కాదు. పెప్టిక్ సెల్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకు పెప్టిక్ సెల్స్ అనేవి సో ఈ చీఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పెప్టిక్ సెల్స్ అంటాం. అవి పెప్సినోజన్ ప్రోరెనిన్ అనేటువంటి ఎంజైమ్స్ను స్రవించడం జరుగుతుంది. రైట్. తర్వాత యాక్సెంటిక్ సెల్స్, హెచ్సిఎల్ను స్రవించేవి యాక్సెంటిక్ సెల్స్. సో ఆప్షన్ 3 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సక్కస్ ఎంటరికస్ వీటి యొక్క స్రావము అని క్వశ్చన్ చేశాడు. సో మనం చాలా సందర్భాల్లో దీని గురించి పరిశీలించి ఉన్నాము. సో కాబట్టి నేను దీన్ని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ స్కిప్ చేస్తాను, ఎందుకంటే ప్రీవియస్ సెషన్స్లో కూడా దీని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకొని ఉన్నాం కాబట్టి. సక్కస్ ఎంటరికస్ ఇంటెస్టైనల్ జ్యూస్ అంటాం, దీన్ని ఆంత్ర రసం అంటాం. సో ఈ ఆంత్ర రసాన్ని బ్రన్నర్ గ్రంథులు ఆంత్ర మూలం యొక్క అధః శ్లేష్మ స్తరంలో ఉండేటువంటి బ్రన్నర్ గ్రంథులు, అదేవిధంగా చిన్న ప్రేగు యొక్క శ్లేష్మ స్తరంలో ఉండేటువంటి లీబర్ కోన్ గుహికలు ఏవైతే ఉంటాయో వీటి యొక్క స్రావమే మనకు సక్కస్ ఎంటరికస్ ఆంత్రరసం. సో కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో కావున ఆప్షన్ 1 అనేది ఈ క్వశ్చన్కి సరైనటువంటి సమాధానం అవుతుంది. రైట్. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో లైసోజైమ్ను స్రవించున్నది అనేది క్వశ్చన్. లైసోజైమ్, ద ఎంజైమ్ లైసోజైమ్ వాజ్ సిక్రీటెడ్ బై సలైవరీ గ్లాండ్స్ అండ్ పనీత్ సెల్స్. సో మనకు 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు ఇక్కడ. లైసోజైమ్ను స్రవించున్నది ఏమిటి? ఏ వచ్చేసి లాలజల గ్రంథులు అంటున్నాడు, బి వచ్చేసి పనీత్ సెల్స్ అంటున్నాడు. సో ఆప్షన్స్ ఏబీలు సరైనవి, ఏబీలు సరైనవి కావు. ఏ సరైనది, బి సరికాదు, బి సరైనది, ఏ సరికాదు. వెరీ సింపుల్. సో లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ను పరిశీలించినట్లయితే లైసోజైమ్ మనందరికీ తెలిసిందే. ఇది లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే మన శరీరంలోనికి ప్రవేశించేటువంటి హానికర బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాని కిల్ చేయడం జరుగుతుంది. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల ద్వారా ఏదైనా బ్యాక్టీరియా మన శరీరంలోనికి ఎంటర్ అయినట్లయితే దాన్ని కిల్ చేసేది ఏంటి అంటే లైసోజైమ్. మరి ఇది ఎక్కడ ఉంటుంది అంటే సలైవరీ గ్లాండ్స్లో ఉంటుంది. సలైవరీ గ్లాండ్స్, ఇక్కడ సలైవరీ గ్లాండ్స్లో లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. సో కాబట్టి ఏ స్టేట్మెంట్ కరెక్ట్. ఇప్పుడు మనకు లాలాజలాన్ని పరిశీలించినట్లయితే లాలాజలంలో సో లాలాజలం యొక్క pH అనేది మనకు 6.8గా ఉంటుంది. ఈ లాలాజలంలో ఎమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. లాలాజల ఎమైలేజ్. ఈ ఎమైలేజ్ అనేది పిండి పదార్థాలపైన చర్య జరిపి వాటిని మాల్టోజ్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటుగా లైసోజైమ్, నాట్ లైఫేజ్, లైసోజైమ్
లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ఉండడం జరుగుతుంది. ఇదేం చేస్తుంది అంటే బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. తర్వాత పనీత్ కణాలు, పనీత్ సెల్స్. సో పనీత్ సెల్స్ కూడా లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ను సిక్రీట్ చేయడం జరుగుతుంది. మరి సో దీని గురించినటువంటి అవగాహన ఉంటే సరిపోతుంది. సో బోత్ ఏ అండ్ బి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఆప్షన్ 1 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. రైట్, నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ కాలేయం అన్నాడు. సో దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు మనకు. అందులో ఏది సరైనది ఏది సరికాదు అనే వాటిని మనం ఐడెంటిఫై చేయాలి, అంతే. వెరీ సింపుల్. సో కాలేయం ఆప్షన్ స్టేట్మెంట్ ఏను పరిశీలించినట్లయితే ఐక్య కాలేయ క్లోమనాళము ఆంత్రమూలంలోనికి తెరుచుకునే రంధ్రాన్ని ఆవరించి ఒడ్డీ సంవరణి ఉంటుంది. ఇప్పుడు కాలేయము క్లోమం ఈ రెండు కూడా ఐక్య కాలేయ క్లోమనాళం ద్వారా ఆంత్ర మూలంలోనికి తెరుచుకోవడం జరుగుతుంది. సో అక్కడ ఉండేటువంటి సంవరణి ఏంటి అంటే ఒడ్డీ సంవరణి. సో ఆప్షన్ ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. సో అక్కడ మనకు సమస్య ఏమీ లేదు. రైట్, తర్వాత కాలేయము 1.2 to 1.5 గ్రాముల బరువు ఉంటుంది కాలేయం. సో ఇక్కడ గమనించాలి, మానవ శరీరంలోనే అతిపెద్దదైనటువంటి ఆర్గాన్గా పరిగణించబడుతుంది మరియు అతిపెద్దదైనటువంటి గ్రంథిగా కూడా పరిగణించబడుతుంది. సో ఇది 1.5 to 1.5 కిలోగ్రాముల బరువు ఉంటుంది. సో ఇక్కడ గ్రామ్స్ అని ఇచ్చాడు. సో ఇట్లా చిన్న చిన్న అంశాల్లో మనల్ని బోల్తా కొట్టిస్తాడు ఎగ్జామినర్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. అది గ్రాములు కాదు, అది కిలోగ్రాములు. ఒకవేళ గ్రాముల్లో ఇచ్చినట్లయితే 1200 to 1500 గ్రామ్స్గా ఉంటుంది లివర్ అనేది. సో దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ రజ్జువులు కాలేయం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. సో రజ్జువులు అన్నాడు ఇక్కడ. సో మీరు కాలేయాన్ని పరిశీలించినట్లయితే కాలేయం యొక్క ఇమేజ్ని తీసుకున్నట్లయితే అది లోబ్స్గా ఉంటుంది, లంబికలుగా ఉంటుంది. ఆ లంబికలు అనేవి కాలేయం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు, రజ్జువులు అనేది కాదు. సో సి స్టేట్మెంట్ కూడా రాంగ్గా ఉంది. సో ఓన్లీ ఏ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 1 అనేది సరైనటువంటి సమాధానం కాదు. నెక్స్ట్ ఏబీలు సరైనవి అన్నాడు. బి రాంగ్ కదా, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. బీసీలు సరైనవి అన్నాడు. సో బీసీలు సరైనవి కానే కాదు. సో కాబట్టి ఇది కూడా రాంగ్. సో బీసీలు సరికానివి, ఏ సరైనది. సో ఆప్షన్ 4 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. రైట్, నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో మళ్ళీ కాలేయానికి సంబంధించి కాలేయం విధులకు సంబంధించి క్రింది వానిలో సరికానిది అనేది క్వశ్చన్. సో కాలేయం యొక్క విధులు, కాలేయం అనేది చాలా ముఖ్యమైనటువంటి అవయవము, అనేక రకాల విధులను నిర్వర్తిస్తుంది. సో వాటిని గురించి మనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. కాలేయం విధులకు సంబంధించి క్రింది వానిలో సరికానిది. రైట్, ప్లాస్మా ప్రోటీన్ల సంశ్లేషణ. ఎస్, అది కాలేయం యొక్క విధే. మనకు ప్లాస్మాలో ఉండేటువంటి ఆ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్బుమిన్, గ్లోబ్యులిన్ అనేటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటీన్స్ యొక్క సంశ్లేషణ కాలేయం యొక్క విధి. కరెక్ట్ స్టేట్మెంట్. సో సరికానిది అన్నాడు కదా. సో ఇది సరైనదే, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ కోరీ వలయం అన్నాడు. సో ఏంటి కోరీ వలయము అంటే, ఇప్పుడు మన శరీరం యొక్క కండరాలలో ఉండేటువంటి లాక్టిక్ ఆమ్లం ఏదైతే ఉంటుందో ఈ లాక్టిక్ ఆమ్లంను గ్లూకోజ్గా కన్వర్ట్ చేసేటువంటి అవయవం ఏంటి అంటే కాలేయం. దాన్ని కోరీ సైకిల్గా పేర్కొంటాం. దీన్ని గ్లూకోజెనసిస్ అంటాం, లేదా గ్లూకోనియోజెనసిస్ అంటాం, లేదా గ్లైకోజెనసిస్ అని అంటాం. అంటే ఈ లాక్టిక్ ఆమ్లం ఏదైతే ఉంటుందో ఈ లాక్టిక్ ఆమ్లంను కాలేయం అనేది గ్లూకోజ్గా మార్పు చెందిస్తుంది, లేదా గ్లైకోజన్గా మార్పు చెందిస్తుంది. సో దీన్ని మన శరీరం వినియోగించుకుంటుంది. సో లాక్టిక్ ఆమ్లాన్ని వినియోగించుకోలేము, కానీ గ్లూకోజ్ గ్లైకోజన్లను వినియోగించుకోగలం. గ్లూకోజ్ను నేరుగా వినియోగించుకుంటాం, గ్లైకోజన్ అనేది నిల్వ శక్తి కదా. సో దాన్ని కోరీ వలయం అంటాము. దీన్ని నిర్వర్తించేది ఎవరు అని అంటే కాలేయము. సో బి స్టేట్మెంట్ సరైనదే, కానీ సరికాని దాన్ని ఐడెంటిఫై చేయండి అన్నాడు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆర్నితిన్ వలయం అన్నాడు. సో ఆర్నితిన్ వలయం అంటే ఏంటి అంటే మన శరీరంలో పేర్కొని పోయేటువంటి అమోనియా ఏదైతే ఉంటుందో ఆ అమోనియాను యూరియాగా మార్పు చెందించడం కాలేయం యొక్క విధి. దాన్ని ఆర్నితిన్ సైకిల్ అంటాం. ఇది కాలేయం యొక్క విధే, కానీ సరికానిది అన్నాడు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇంకా చివరిగా మిగిలిపోయింది ఏదో అదే ఆన్సర్ అవుతుంది. క్రొవ్వులో కరిగే విటమిన్ల సంశ్లేషణ అన్నాడు. సో క్రొవ్వులో కరిగేటువంటి విటమిన్స్ ఏమున్నాయి మనకు? విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. సో దీస్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. సో ఈ విటమిన్లను తయారు చేసేది కాలేయం అంటున్నాడు. అసలు విటమిన్స్ అనేవి మన శరీరంలో సంశ్లేషణం చేయబడతాయా అంటే ఈ విటమిన్స్ మన శరీరంలో సంశ్లేషణం చేయబడవు.
అంటే కొన్ని సంశ్లేషణ చేయబడవు, మనం బయటి ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాలి. అసలు ఈ విటమిన్లను కాలేయం సంశ్లేషణ చేసినట్లయితే మనకు విటమిన్ డెఫిషియన్సీ అనేది ఏర్పడదు. సో ఇది విటమిన్లను సంశ్లేషణ చేయదు, ఈ క్రొవ్వుల్లో కరిగేటువంటి విటమిన్లను నిల్వ చేస్తుంది. నిల్వ అనేది దాని విధి, సంశ్లేషణ అనేది కాదు. సో కాబట్టి ఇది దీని యొక్క విధి కాదు, కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది.